ఈ గవర్నమెంట్కు వాళ్ళకి సోయి లేదు, ఏం చేయాలనో ఆలోచన కూడా వాళ్ళకి లేదు. హైదరాబాద్ని ఏం చేయాలనో తెలియదు, తెలంగాణని ఏం చేయాలనో తెలియదు, ఎట్లా నడపాలనో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. వీళ్ళకి జలకీయకపోతే వీళ్ళకి మనం సై రాస్తే నైలాయతో 3 అవర్స్ సాలే. ఇంకా ఇప్పుడు గిన్న జలకిచ్చి వీళ్ళని చక్కగా చేయకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కోటేసిరు అనుకోరు ఎవరన్నా ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? తులం బంగారం ఇవ్వకపోయినా, 4000 పింఛన్ ఇవ్వకపోయినా, మహిళలకు 2,500 ఇవ్వకపోయినా, ఇచ్చిన ఏ వాగ్దానం అమలు చేయకపోయినా మాకే గుద్దుతున్నారు ఓట్లు అంటే మళ్ళీ కూడా రేపటి రోజున ఏం చేసే అక్కర్లేదు, ప్రజలు మా పాలన ఆమోదించిర్రు అని చెప్పడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది. అగర్ మైనారిటీ భాయి ఒక డిక్లరేషన్ బోలే మీకు ఏమేమో చేస్తామని చెప్పారు, 12 రకాల వాగ్దానాలు ఇచ్చారు, ఒక్కటని అమలైందా? మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఇంకా చాలా కథలు చెప్పారు, ఏమన్నా అయిందా? మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, బీసీలకు బీసీ సబ్ ప్లాన్ అన్నారు, 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, బీసీలకు యువ వికాసం అన్నారు, ఒక్క వాగ్దానం కూడా అమలు కాదు. కానీ ఒక్కటి మాత్రం అవుతున్నది, ఎక్కే విమానం దిగే విమానం. ఢిల్లీకి మాత్రం పోడు వచ్చుడు బేఫికర్ నడుస్తుంది, 54-55 సార్లు నడిచింది అది ఇప్పటికి 20 నెలల్లో. అచ్చా ఆజ్ భీ ఢిల్లీ మే నేను చెప్తే కదా కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీలతో ప్రాబ్లం ఏంటంటే అలా నిర్ణయాలన్నీ ఢిల్లీలో అవుతాయి. వాళ్ళకి టికెట్లు కావాలంటే ఎడుకోవాలి, టికెట్లు కావాలంటే ఎడుకోవాలి, పదవులు కావాలంటే ఎడుకోవాలి, పనులు కావాలంటే ఎడుకోవాలి, మనకేమైనా పని చేయాలంటే పర్మిషన్ ఎవడియాలి, బాత్రూమ్ కావాలంటే ఏమైనా అడగాలి, గది పరిస్థితి. మరి ఇక నేను అనేది ఒకటే, మన ప్రజలకు ఒకటే అడగాలి, సింపుల్ ముచ్చట. ఇద్దరు కార్ హై, ఇద్దరు పూరే 2 బేకార్ పార్టీ. కారు కావాలన్నా బేకార్ కావాలన్నా అని అడగాలి, అంతే, ఏం లేదు. 24 నెలల్లో ఇవ్వలేదో అర్థమైంది హైదరాబాద్ ప్రజలకు కూడా. అయిందా లేదా? పక్కా అయిందా? ఏమన్నా మరి వాళ్ళు వచ్చి డామ్ డూమ్ అంటే ఏమైనా భయపడతారా? ఒక్కటి మాత్రం యాద పెట్టుకొని, పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కానీ బగ్గా సంపాదిస్తుండు, ఓటుకు 5-10 వేలు ఇచ్చినా ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలి ఎరికైనా తెలివిగా? ఇక ఏమనుకుంటుండంటే రేవంత్ రెడ్డి సాబు, కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏమున్నది అంత గరీబ్గా ఉన్నారు జూబ్లీహిల్స్లో, బస్తీలలో పోయి పైసలు కుమ్మితే అయిపోతే ఓట్లు అనుకుంటారు. మనం ఏం చేయాలి ఎరికైనా? పైసలు ఇస్తే బరాబర్ తీసుకోవాలి, ఏం సిగ్గుపడేది కూడా దొంగ పైసలు అవన్నీ తీసుకొని ఏం చేయాలి ఎరికైనా? మీకు ప్రామిస్ చేయమంటారు, ఒట్టేయాలంటారు, ఇమానం అంటారు, ప్రమాణం అంటారు, బిడ్డ మీద ఒట్టు, తల్లి మీద ఒట్టు, దేవుని మీద ఒట్టు అంటారు. మీరు కూడా ఏం హుషారుగా ఏం చేయాలి తెలుసా? కాక కాదు, నీ మీద ఒట్టని బరాబర్ అనాలి, మంచి ఆలోచన. రేవంత్ రెడ్డి మీద ఒట్టు పెట్టి మంచి ఏం కాదు కానీ అది కాదు. లోపల ముందే ఏమనాలంటే ప్రమాణం అంటే చేయి తాపాలి, లోపల మనసులు ఏమనుకోవాలి తెలుసా? తుప్పాలు అనుకోవాలి. అనుకొని ఇక బయటపడి ఏం చెప్తుంది అన్నారు, మోసాన్ని మోసంతోనే చేయించాలి కదా. మరి ఏం కాదు, అది పాపపు సొమ్ము, దొంగ సొమ్ము, అది తీసుకొని మాట తప్పితే కూడా ఏం నష్టం లేదు. మొత్తం జూబిల్స్ అందరికి చెప్పుర్రి, 5,000 ఇస్తే 5,000 తీసుకోరి, ఇంకా మీకెళ్ళి 5,000 అడుగురి, ఏం తప్పలేదు. 5,000 ఇస్తే ఇంకో 5,000 ఈ కొడుక, ఎట్లాగో మార్కెట్ అంతా ఖతం చేసినావు ఆయన, నువ్వు వచ్చినాక రియల్ ఎస్టేట్ బర్బాద్ అయిపోయింది, దుకాణాలు నడుస్తలేవు, ఇండ్లు లేవు, మొత్తం సంకనాకి ఇచ్చేసినావు, హైదరాబాద్ను తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని మంచిగా పైసలు దాచుకున్నావు. ఆ పైసలు ఇయ్యి బరాబర్ 10,000 ఓటుకి అని చెప్పి తీసుకొని ఓటు మాత్రం అంతే కదా, మోసపోయేది లేదు కదా. వాళ్ళు వస్తే ఇలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నా, ముగ్గురే ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు, గీతక్క, సీతక్క, సురేఖక్క, ముగ్గురే సంతోషంగా ఉన్నారు. గీతక్క అంటే రేవంత్ అన్న భార్య, సీతక్క, సురేఖక్క మంత్రులు, వాళ్ళు ముగ్గురే సంతోషంగా ఉన్నారు ఆడబిడ్డలు. కానీ ముఖ్యమంత్రి మాటలు ఎట్లున్నాయి? 1,00,00,000 మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు చేస్తా అంటాడు. నువ్వు కోటీశ్వరులు చేసినామో కానీ ఉన్న ఇల్లు గుల్లకొట్టకపోతే చాలు, తులం బంగారం అన్నాడు. నాకైతే డౌట్ ఏంటంటే మెడల మంగళసూత్రం ముంచుకోకపోతే ఈయన గొప్పోడు, మంచోళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు. నేను అందుకే మీకు దండం పెట్టి చెప్పేది, మోసం